ఈరోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే సోనియా. సోనియా స్వీట్ స్వీట్ సోనియా. హాయ్ వర్ష. నీ పేరు అన్ని రకాలుగా పలుకుతున్నా, నువ్వేంటి హాయ్ వర్ష? స్టార్టింగ్ కొంచెం ఫ్లో అందుకునే వరకు ఇలానే ఉంటుంది, తర్వాత మొత్తం మాకు తెలుసులే. అమ్మో అమ్మో. ఎట్లా అనిపించింది మీకు ఆ షోలో చెయ్యడం? ఇది సిద్ధు ఉన్నాడు కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాను, లేదంటే నా వల్ల అసలు ఛాన్సే లేదు. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా మీరు వెళ్ళి ఉండగలరు. ఎప్పుడైతే ప్లాన్స్ లో ఉందో అప్పుడే కమిట్ అయిపోయాను. అసలు మీ ఫోన్ పాస్వర్డ్ సిద్ధుకు తెలుసా తెలీదా? నా ఫోన్ ఇప్పుడు సిద్ధు దగ్గర ఉంది. రిలేషన్ లో ఉన్నప్పుడు ఐ యాక్సెప్టెడ్ ఒక పర్సన్ ని, సో ఐ హావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదా. ఏ తప్పు లేదన్నప్పుడు వై షుడ్ ఐ హైడ్? ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అంతే. మీ ఇద్దరు లవ్ కి ఒక పేరు పెట్టాలంటే ఏ పేరు పెడతారు? సిద్ధు సోనియా అనే కొత్త పేరు, జస్ట్ లైక్ రోమియో జూలియట్, లైలా మజ్ను. నెక్స్ట్ సిద్ధు సోనియా. సిద్ధు సోనియా. ఏంటి మీరు దాన్ని వేసుకోవడానికి రీజన్స్ ఏంటి? రుద్రాక్షం ఇస్ నథింగ్ బట్ ఐ హ్యావ్ శివయ్య విత్ మీ. రిమైండ్ చేస్తూ ఉంటుంది టువర్డ్స్ మై గోల్ అండ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే ఐ హావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వేర్ ఐ ఫెల్ట్ హిమ్ డైరెక్ట్ గా. సడన్ గా ఐ సా ఓన్లీ ద త్రిశూలం. నేను కొలాప్స్ అయిపోయాను లిటరలీ. తీరా చూస్తే ఎదురుగా నంది, హీ వాజ్ వాకింగ్ త్రూ, బ్యాక్ సైడ్ ఇంత పెద్ద పాగడా వేసుకొని ఉన్నారు. జీవితంలో నాకు తండ్రి లేరు అని లేదు, క్రియేటర్ హిమ్సెల్ఫ్ ఇస్ అ ఫాదర్ ఫర్ మీ. లవ్ లో కానీ వాళ్ళ కెరియర్ లో కానీ ముందుకెళ్లకుండా డిప్రెషన్ లో ఉండిపోయే వాళ్ళకి ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ 3 months మేము కూడా చాలా టఫ్ ఫేజ్ లో ఉన్నాం. సో మచ్ ఆఫ్ స్ట్రగల్, సో మచ్ ఆఫ్ ఫైట్, సో మచ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ అయ్యి సిద్ధు సడన్ గా ఒక మాట అనేస్తాడు. నన్ను అలా అంటాడా ఇలా అంటాడా అన్న థింగ్ ఉండేది. ఇప్పుడు అంటే అన్నాడులే, ఏముంది, ఏదో నోటి దూలకు అన్నాడు. బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళకి మీరు ఒక్క మాట చెప్పాలంటే ఏమంటారు? లిటరల్ గా నేను ఫేస్ చేశాను సిద్ధుతో ఉన్నప్పుడే. పెళ్లి కాకుండా ఉంటున్నారు అన్నది మమ్మీని పోక్ చేసేవాళ్ళు. సమ్ టైమ్స్ మన కోసం కాకుండా సొసైటీ కోసం బతకడం స్టార్ట్ చేస్తారు. ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి బ్యాక్ బిచ్చింగ్ ఉండాలి, పోకింగ్ ఉండాలి, ట్రస్ట్ బ్రేకింగ్ ఉండాలి, ప్రతిదీ ఉండాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అలానే సోనియా, నేను విన్నాను మీరు ఈటీవీలో కొన్ని ఇయర్స్ పని చేయకూడదు అని ఆపారు అని. నో, యాక్చువల్లీ దట్ వాజ్ రియల్. ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు ఆ టైంలో. నిజంగా నా కెరియరే షట్ డౌన్ అయిపోవచ్చు, నన్ను బ్యాన్ చేసేయచ్చు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? సిద్ధు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆలోచిస్తాను. సిద్ధు ఒంటరిగా ఉంటే ఏం చేస్తాడు? లైవ్ లొకేషన్ అడుగుతాడు, హీకి ట్రాక్ వచ్చేస్తుంది 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 కాదు. ఎప్పుడు సోనియా సిద్ధు పెళ్లి? ఏమో అయిపోయిందేమో, నేను చెప్పట్లేదేమో. సోనియాకి సిద్ధుకు పెళ్లి అయిపోయింది, మనకు చెప్పట్లేదు. September 2nd 1:45 కి అలా ఎర్లీ మార్నింగ్ ముహూర్తం. ఫస్ట్ హనీమూన్ హోమ్ అయితే ఇంట్లోనే మొత్తం. సారీ చిచి. తెలిసిన వాళ్ళు అన్నారు 2 పిల్లలు పుడతారని, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఐ డోంట్ నో, నేను క్యూరియస్ గా ఉన్నాను అది నిజం అవుతుందా కాదా. ఇంత గుడ్ వైబ్ గా ఉండే సోనియా వీకెండ్ ఏం చేస్తూ ఉంటుంది? ప్లేట్ లో ఫుడ్ పెట్టేసుకుంటాం, ఫుడ్ అయ్యే వరకు సినిమాలు సెర్చ్ చేస్తానే ఉంటాం, కానీ ఏం చూడాలో ఇంకా డిసైడ్ అవ్వాలి.
పబ్బు డ్రింకింగ్. సిద్ధు అప్పుడప్పుడు ఒక 60-90. మీకు నేను ఎంత పే చేయాలి మీ ఫొటోస్ వీడియోస్ చూడాలి అనుకుంటే? ఫ్రీ. సబ్స్క్రిప్షన్ అనేది ఉండడం గుడ్ ఆర్ బ్యాడ్? ఏవండి ఇవన్నీ అడగడానికి నేనే దొరికాను. సిద్ధుకి మీకు ఎంత ఉంది? బ్లాకా వైటా? లాస్ట్ ఇయర్ ఒక ఇల్లు కొన్నాం, ఒక కార్ కొన్నాం. మీ కారు మీద కూడా చాలా వచ్చాయి. వీళ్ళు చాలా కామన్ పీపుల్, అసలు ఏముండేది కాదు. బెంజ్ కార్ కొని అంత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నేను మొత్తం క్యాష్ పెట్టి ఏం కొనలేదు, అది ఈఎంఐలో ఉంది. హౌస్ ఇస్ ఆల్సో ఆన్ ఈఎంఐ. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టాకింగ్ సో మచ్? అందరి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఒక దీంట్లో పెంచుంటారు. నాకు కూడా నా తల్లి అలానే పెంచింది. సో నాకంటూ ఒక ఎథిక్స్ ఉన్నాయి, నాకంటూ ఒక పార్ట్నర్ ఉన్నారు. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.